జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్ ఫేమ్ సినీ హాస్య నటుడు హైపర్ ఆది పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం 2-3 వార్డుల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి చెందిన అనఘ దత్తక్షేత్రంలో హైపర్ ఆది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివారం హైపర్ ఆదిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆదికి గ్లాసులను అందజేశారు. ఈ సందర్భంగా స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ చల్లాలక్ష్మి, జన సైనికులు దానం లాజరబాబు, జోగ వెంకటరమణ యాదవ్, రెడ్డెం రమేష్, చెల్లుబోయిన సతీష్, మాన్నేడి రంగబాబు, సోరవరపు కృష్ణార్జునరావు, పల్నాటి మధుబాబు, టీడీపీ నాయకులు గిరీష్ వర్మ, సోము సత్యబాబు, జనపరెడ్డి రాంబాబు, బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు, కన్నెడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. లక్ష మెజారిటీ కంపల్సరీ ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని అందరూ నమ్ముతున్నారు. అది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు గణేష్ ఈరోజు పిఠాపురం టౌన్ నుంచి మొదలు పెడతాం, 2వ వార్డు నుంచి ప్రచారం. అందుకని ఈరోజు ఫస్ట్ మన దత్తాత్రేయ టెంపుల్కి, అలాగే గణేష్ టెంపుల్కి, శ్రీపాద సేవల్లో పట్టి ఈ మూడింటిని దర్శించుకొని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. పిఠాపురం 2వ వార్డు నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా జనాలు వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చేసి స్వచ్ఛందంగా ఈ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ పిఠాపురంకి చాలామంది క్యాంపెయినింగ్కి వచ్చినా కూడా పిఠాపురంకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే క్యాంపెయినర్లుగా అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరికీ వాళ్ళే తిరిగి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు లక్ష మెజారిటీతో తగ్గిందండి. అసలు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చి ఆయనతో ఫాలో అవుతున్నాం అనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా నడుపుతున్నాడో, అలాగే తన సొంత ఏదైతే సినిమా ద్వారా సంపాదించిన కష్టార్జితాన్ని సహాయ కార్యక్రమాలకు ఏ విధంగా చేస్తున్నాడో, కౌలు రైతులకు కానీ, అలాగే కరోనా టైంలో చాలామందికి కానీ ఎన్ని రకాలకు ఉపయోగపడ్డాడో అందరికీ తెలుసు. అలాంటిది అంటే ఏ అధికారం లేకుండానే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాడంటే ఒకసారి ఆయన గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో మనందరం ఊహించగలం అని చెప్పి. ఎందుకంటే ఇక్కడే చాలామంది అంతకుముందు దత్తపుత్రుడు అని ఎగతాళి చేశారు. ఏదైతే అది ఆ దత్తాత్రేయ స్వామి విన్నాడు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ పుత్రుడుగా చేసుకొని పిఠాపురం బరిలో ఉండేలా చేశాడు. పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్గానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతం చెప్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. అది అందులో ఏ డౌట్ లేదు. అవతల వాళ్ళు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకొని ఏదైనా చెప్పారు.